కోవిడ్ మరొక్కసారి ప్రపంచాన్ని గడగడలాడించే విధంగా సౌత్ ఏషియన్ కంట్రీస్లలో సింగపూర్ నుంచి వ్యాప్తి చెంది JN1 అనే ఒక కొత్త వైరస్ ఇప్పుడు మళ్ళీ సౌత్ ఏషియన్ కంట్రీస్లో విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. యూజువల్గా ఈ వైరస్ని మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతామంటే RT-PCR ద్వారానే దీని జీన్ స్టడీ చేసి దీని యొక్క JN1 అనే వైరస్ ఏదైతే ఉందో ఇది వ్యాప్తి ముక్కు, నోరు, గొంతు అలాగే ద్రవాల ద్వారా, కళ్ళలోని ద్రవాల ద్వారా ఇది లోపలికి గొంతు నుంచి ఊపిరితిత్తులోకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈ యాంటీజెన్ ప్రాపర్టీ ఉన్న వైరస్ ఏదైతే ఉందో ఇది గొంతులో రిసెప్టర్ సెల్స్ ద్వారా ఇది ఊపిరితిత్తుల కణాల్లోకి వ్యాప్తి చెంది అక్కడ నుంచి వివిధ అవయవాల లోపలికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. సో యూజువల్గా ఈ యొక్క బాడీ ఇమ్యూన్ సిస్టమ్, బాడీ రోగనిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు వాటంతట అవి యాంటీబాడీస్ని, ఎప్పుడైతే యాంటీజెన్ లాంటి శత్రువు మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఆ యాంటీబాడీస్ అంటే సైనికులు లాంటి యాంటీబాడీస్ రోగ నిరోధక శక్తి డెవలప్ చేసి వాటిని ఈ యాంటీజెన్ని నాశనం చేసే విధంగా సహాయపడుతుంది. అలాంటప్పుడు వ్యక్తులలో ఈ ఇన్ఫెక్షన్ రాగానే అది వచ్చినట్టు కానీ మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి వాటిని నాశనం చేసే ప్రక్రియ ఈ ఇమ్యూన్ రోగ నిరోధక శక్తి చేస్తుంది. అలా మన బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదనేది తెలుసుకోవడానికి రక్త పరీక్ష ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. యాంటీబాడీస్ సమగ్రంగా సఫిషియెంట్గా మన బాడీలో ఉన్నప్పుడు మనకు ప్రొటెక్షన్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకు యాంటీబాడీస్ లేవనుకుంటారో అప్పుడు తప్పనిసరి స్థితిలో మనము ఫ్రెష్గా మళ్ళొక్క డోసు వ్యాక్సిన్ లాంటిది వేసుకుంటే మన బాడీలో యాంటీబాడీస్ స్థిరంగా ఉండి మనకు కొత్తగా ఏ వైరస్ వచ్చినా కూడా వాటి యాంటీజెన్ శత్రువుని నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. సో యూజువల్గా మనకు ఈ సీజన్లో కనపడే దగ్గు, దమ్ము, తుమ్ములు ఇవన్నీ సిమ్టమ్స్ మనం యూజువల్గా పిల్లల డాక్టర్ దగ్గర కానీ ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా పరీక్షలు చేసుకుంటాం. వాటి వలన మనకు కన్ఫర్మ్ జనరల్గా న్యూమోనియా లాంటి ఫ్లూ డిజీజెస్ కన్ఫర్మ్ అయినా RT-PCR చేయటం వల్ల మనం జీన్ స్టడీ చేయటం వల్ల మనకు పర్టికులర్గా ఈ ఇన్ఫెక్షన్ ఉన్నదని తెలియడానికి ఆస్కారం ఉంటుంది. దానికి తోడు మనము కొన్ని రక్త పరీక్షలు CBP లాంటివి చేస్తే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా CRP లెవెల్స్, ESR లెవెల్స్ కూడా చూసుకొని డిజీజ్ యొక్క ప్రోగ్నోసిస్, ప్రాధాన్యత, దానిపైన డ్రగ్స్ కానీ లేకపోతే ఇతరత్ర యాంటీబాడీస్ ఏ మేరకు హెల్ప్ చేస్తున్నాయి అనేది చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మనం CBP టెస్ట్, ఆయాసం మొదలై సాచురేషన్ బిలో 92-94 వస్తే తప్పని పరిస్థితుల్లో CT స్కాన్ చెస్ట్ చేయిస్తే CT స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల యొక్క డ్యామేజ్ ఎంతవరకు ఉంది దాని స్కోరింగ్ని బట్టి, అంటే 12 అబోవ్ ఉంటే మనకు సివియారిటీ పెరుగుతున్నట్టు, 12 బిలో ఉంటే యూజువల్గా నార్మల్గా కన్సిడరేషన్ చేయవచ్చు. సో ఇలా మనం తెలుసుకున్నప్పుడు యూజువల్గా కన్ఫర్మ్ అయిన RT-PCR ద్వారా కన్ఫర్మ్ అయిన ఈ JN1 వైరస్ని ఇమ్మీడియట్లీ మనం వారిని ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఇంకొకరికి, ఈవెన్ ఇళ్లలో కూడా ఇంటి కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఉండకుండా సపరేట్ రూమ్లో మనం ఐసోలేట్ చేయాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు ఇన్ఫెక్షన్ నుంచి అవాయిడ్ చేయాలి. ఇలా మనం ప్రజల్లో కూడా ఎక్కడైతే జనాలు ఎక్కువ గుమిగూడతారో అక్కడ మనం మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఇప్పట్లో ఏవైతే ఎక్కువ జనం గుమిగూడే ప్రాంతాల్లో వీలైనంత వరకు జాగ్రత్తలు పడుతూ అవాయిడ్ చేసే అవకాశం ఉంటే అవాయిడ్ చేయాలి. కనీసం మనకి బ్రీడింగ్ 2-3 నెలల వరకు ఉంటుందనే WHO కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ మినిస్ట్రీ కానీ ICMR కానీ మనకు అలర్ట్ చెప్తుంది. కాబట్టి ఈ 2-3 నెలలు మనము దీని బ్రీడింగ్ టైంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనకు యూజువల్గా తీసుకున్న వ్యాక్సిన్ వలన సఫిషియంట్ యాంటీబాడీస్ బాడీలో ఉంటే ఎలాంటి సమస్య రాదు. కానీ యాంటీబాడీస్ లేకపోయినా లేదా తక్కువ స్ట్రెంత్లో యాంటీబాడీస్ ఉన్నా మనకు ఇన్ఫెక్షన్ తిరగజోడే ఆస్కారం ఉంటుంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ మనకు 14 రోజుల వరకు మన బాడీలో ఉండి ఆ తర్వాత కనుమరుగవుతుంది. అది డిపెండ్స్ ఆన్ ద యాంటీబాడీస్, మన బాడీలో యాంటీబాడీస్ కానీ లేకపోతే మనం తీసుకున్న యాంటీవైరల్ ట్రీట్మెంట్ ద్వారా మనకు అది కంట్రోల్ అవుతుంది. సపోజ్ అది కానప్పుడు దానికి కావాల్సిన టెంపరేచర్ ఉంటే పారాసెటమాల్ టాబ్లెట్
సపోజ్ కోల్డ్ కాఫ్ ఉంటే యాంటీ అలర్జిక్స్ సిట్రిజిన్ కానీ లేదా మాంటెక్ కాంబినేషన్ లివర్ సిట్రిజిన్ కానీ, కంట్రోల్ కాకపోతే అవసరం ఉంటే స్టెరాయిడ్ థెరపీ ఆర్ పెయిన్ కిల్లర్స్ లాంటి ట్రొమడాల్ లాంటివి కూడా ఇస్తే ఆ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇలా మనం ఈ యొక్క ఇన్ఫెక్షన్ని, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి, ఐసోలేట్ చేయాలి. రోజు తీసుకునే న్యూట్రిషన్లో హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న డ్రై ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఉందో అది సమతుల్యంలో తీసుకోవాలి. ఐసోలేట్ అవ్వాలి, తన వస్తువులు తనే వాడుకోవాలి, వేరే వాళ్ళకి వాడుకునే విధంగా చూడొద్దు. అంతేకాకుండా ఐసోలేషన్ సెంటర్లో ప్రాపర్ కేర్ ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్, క్యాన్సర్, ఇతరత్ర కిడ్నీ రోగాలు కానీ లివర్ రోగాలు ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, అంటే వాళ్ళల్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ వలన వాళ్ళకు ఇమ్యూనిటీ లో ఉంటుంది, రోగనిరోధక శక్తి లో ఉంటుంది, యాంటీబాడీస్ ఫార్మేషన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంటే మళ్ళీ 1-2 రోజుల వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో యూజువల్గా సిఆర్పి లెవెల్స్, ఐఎల్స్ లెవెల్స్ని బట్టి మనము ఇంజెక్షన్ రెమ్డెసివిరా లేకపోతే ఇంకా ఇతరత్ర యాంటీవైరల్ డ్రగ్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తే ఈ యొక్క ఇన్ఫెక్షన్ని మనం కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం చేయవచ్చు. సో కోవిడ్ అన్నది భయపడాల్సినంత ఏం లేదు. ఇప్పుడు లాక్డౌన్ వస్తుందా రాదా అన్నది చెప్పడానికి అంత ఈజీ కాదు. R0 వాల్యూ పెరిగిపోయినప్పుడు, 10కు అబోవ్ పెరిగిపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ రెడ్, గ్రీన్, ఎల్లో జోన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. జోన్స్ ప్రకారం లాక్డౌన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే R0 వాల్యూ పెరిగిపోయి 10, 15, 20 వరకు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో స్టేట్ అంతా లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ మోస్ట్లీ మనకు తీసుకున్న వ్యాక్సిన్స్ వలన ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇప్పట్లో R0 వాల్యూ పెరిగినా కూడా కాంప్లికేషన్ రేట్ తక్కువనే ఉంటుంది కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సిన కేర్ తీసుకుంటూ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరు మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్తో పాటు ఐసోలేషను జాగ్రత్తలు, వర్కింగ్ ప్లేసెస్లో జాగ్రత్తలు పాటిస్తే ఈ ఇన్ఫెక్షన్ మన దేశంలో పెరిగే ఆస్కారం లేకుండా కంట్రోల్ చేయవచ్చు.